హలో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బియాండ్ ద బౌండరీస్. ఇవాళ ఒక కొత్త వీడియోతో పాటు మీ అందరి ముందు వచ్చాము. ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం ఫీల్డింగ్ పొజిషన్స్ గురించి. చాలాసార్లు మీరు మా కామెంట్లో విని ఉంటారు దాట్ మేము డీప్ పాయింట్, ఎక్స్ట్రా కవర్ ఇలాంటి పేర్లు తీసుకుంటూ ఉంటాం. సో అవన్నీ ఫీల్డింగ్ పొజిషన్స్ని మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది ఒక షార్ట్ వీడియో. ఆ లోపల డెఫినెట్లీ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్కి కామెంట్ కూడా చేసుకోనండి. అండ్ లెట్ us బిగిన్. సో ఇవాళ మీకు అన్నీ చెప్పాం మేము, కానీ డెఫినెట్లీ కొన్ని మెయిన్ అయితే చెప్తాం మీకు, ఏది మేము యూజ్ చేసుకుంటాం మా కామెంటరీకి, సో దాట్ మీకు ఇంకా ఫ్యూచర్లో ఈజియర్ అవుతుంది ఫాలో అవ్వడానికి. సో ఫస్ట్లీ మనం ఇవన్నీ స్టార్ట్ చేయాలంటే ముందు నేర్చుకోవాలి ఆఫ్ సైడ్ ఇంకా ఆన్ సైడ్ గురించి. సో ముందు ఎవరు బ్యాట్స్మెన్ ఉంటాడు వాడు వచ్చి ఈ ఆరెంజ్ సర్కిల్ దగ్గర నుంచి ఉంటాడు. అండ్ దాని తర్వాత ఒక రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే మనం తన కాళ్ళు ఎటువైపు ఫేస్ చేస్తున్నాయో అదంతా లెగ్ సైడ్ అయిపోద్ది. సో ఇదంతా ఏది వచ్చేసిందో ఇదంతా లెగ్ సైడ్ అయిపోద్ది. అండ్ తన చెస్ట్ ఎక్కడ ఫేస్ చేస్తుందో ఆ సైడ్ ఆన్ పొజిషన్ నుంచి అదంతా ఆఫ్ సైడ్ అయిపోతుంది. అదే మనం ఒక లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ గురించి ఇదే సేమ్ మాట్లాడుకుంటే అప్పుడు అదంతా ఉల్టా అయిపోతుంది. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ ది చెస్ట్ అప్పుడు ఈ సైడ్ ఫేస్ అవుతుంది అండ్ తన లెగ్ సైడ్ అంతా ఆపోజిట్ సైడ్ అయిపోతుంది. సో ఇప్పటికి మనం రైట్ హ్యాండెడ్ ప్లేయర్స్ని నేర్చేసుకున్నాం. అండ్ దాని తర్వాత లెఫ్ట్ హ్యాండెడ్ది ఈజీగా దీన్ని మిర్రర్ ఇమేజ్ లాగా మీరు ఇమాజిన్ చేసుకోగలరు. సో ఇప్పుడు వన్ ఆఫ్ ద మెయిన్ అండ్ ఈజియెస్ట్ పొజిషన్స్ ఏది మీకు అందరికి తెలుసో ఈజ్ వికెట్ కీపర్. వికెట్ కీపర్ ఎగ్జాక్ట్లీ బ్యాట్స్మెన్ వెనకాలే ఉంటాడు. ఏది ఈ ఆరెంజ్ సర్కిల్ అనుకోవచ్చు మనం. సో అక్కడ వచ్చేసి వికెట్ కీపర్. అండ్ దాని తర్వాత వికెట్ కీపర్ తర్వాత స్ట్రైట్గా బౌండరీ దగ్గరికి వెళ్తే దాన్ని అంటారు లాంగ్ స్టాప్. సో దాన్ని అంటారు లాంగ్ స్టాప్. సో లాంగ్ స్టాప్ క్షేత్రంలో యూజువలీ ఏ బాల్స్ వెళ్తాయి అంటే, సపోజ్ ఒక వేగంతో పాటు బౌలర్ ఓవర్ ద వికెట్ వచ్చి లేకుంటే రౌండ్ ద వికెట్ వచ్చి బాల్ ఇసిరేసాడు అండ్ దాని తర్వాత అది డౌన్ ద లెగ్ సైడ్ లేకపోతే టూ వైడ్ వెళ్ళిపోయి బాల్ సీదా బౌండరీకి వెళ్ళిపోతే అప్పుడు అది యూజువలీ లాంగ్ స్టాప్ క్షేత్రంలో వెళ్ళినట్టు బాల్. దాని తర్వాత ఒక రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్కి అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ డెలివరీ చేస్తే ఒక బౌలర్ అండ్ అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకుని బాల్ గాల్లో ఉంటే అప్పుడు స్లిప్స్ వచ్చేస్తారు. యూజువలీ స్లిప్ మనం ఎక్కువ టెస్ట్ క్రికెట్లో చూస్తాం. ఎవరు అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు, కీపర్ పక్కనే ఉంటారు. 1, 2, 3 అని ఏ పొజిషన్స్ మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ, వీటిని స్లిప్స్ అని అంటారు. అండ్ దాని తర్వాత ఈ స్లిప్స్ని సపోజ్ బీట్ చేస్తూ బాల్ వెళ్ళిపోతే అది వెళ్తుంది థర్డ్ మ్యాన్ క్షేత్రంలో. సో యూజువలీ మేము అంటాం అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకుని బాల్ వెళ్ళిపోతుంది డీప్ థర్డ్ మ్యాన్ క్షేత్రంలో అని. అప్పుడు ఇదంతా క్షేత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది బౌండరీ. దాని తర్వాత ఇప్పుడు ఒక షాట్ విచ్ స్క్వేర్ కట్ లేకపోతే స్క్వేర్ డ్రైవ్ ఒక రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ ఆడితే అది యూజువలీ పాయింట్ క్షేత్రంలో వెళ్తుంది, ఆఫ్ సైడ్లో ఎలా ఇటు కనిపిస్తుంది. దాంట్లో 3 ప్రకారాలు ఉంటాయి: సిలీ పాయింట్, పాయింట్ అండ్ డీప్ పాయింట్. యూజువలీ మన సిలీ పాయింట్ అర్థం చేసుకోవాలంటే మనం ఏం అర్థం చేసుకోగలమంటే, ఇక్కడ ఎలా మనకు పిచ్ ఉందో అండ్ 2 సర్కిల్స్ కనిపిస్తున్నాయో, ఈ స్మాలర్ సర్కిల్ లోపల ఏ పొజిషన్స్ ఉన్నా దాన్ని ముందు ఇన్ఫీల్డ్ అని అంటారు అండ్ బయట సర్కిల్ ఏముందో దాన్ని అవుట్ ఫీల్డ్ అని అంటారు. దాని తర్వాత ఆ ఇన్ఫీల్డ్లో ఏదన్నా ఎవరైనా నుంచుని ఉంటే ఫీల్డర్ వాళ్ళకి మోస్ట్లీ సిలీ లాంటి ఒక పేరు పెట్టేస్తారు. సో సపోజ్ పాయింట్ ఫీల్డర్ ఇన్ఫీల్డ్లో ఉంటే అప్పుడు సిలీ పాయింట్ అంటారు. అదే పాయింట్ ఫీల్డర్ ఇన్ఫీల్డ్ పైన సర్కిల్ పైన ఉంటే తనని పాయింట్ అంటారు. అండ్ డీప్ పాయింట్ అంటే ఎవరు బౌండరీ దగ్గర ఉంటారు. అదే సేమ్ మనం ఇక్కడ కవర్ కూడా పెట్టుకోగలం. యూజువలీ మేము దీన్ని కవర్ పాయింట్ అన్నాం, కవరే అంటాం. సో కవర్ ఫీల్డర్ అండ్ దెన్ డీప్ కవర్ ఫీల్డర్, ఎక్స్ట్రా కవర్ది కూడా ఎక్స్ట్రా కవర్ అండ్ డీప్ ఎక్స్ట్రా కవర్ ఫీల్డర్. సో ఏంటి ఇప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పటికీ ఆఫ్ సైడ్లో మనకి ఏం తెలిసిందంటే కీపర్ ఉంటాడు, కీపర్ వెనకాల లాంగ్ స్టాప్ క్షేత్రం దొరికేస్తుంది. దాని తర్వాత కీపర్ రైట్ సైడ్లో మనకి స్లిప్స్ ఉంటే ఇది యూజ్ మనం టెస్ట్ క్రికెట్లో చూస్తాము. అండ్ ఆ స్లిప్స్ని కూడా బీట్ చేస్తూ వెళ్ళిపోతే బౌండరీకి వెళ్ళిపోతే దాన్ని థర్డ్ మ్యాన్ క్షేత్రం అంటారు. దాని తర్వాత స్క్వేర్ కట్, స్క్వేర్ డ్రైవ్ కొడితే ఆఫ్ సైడ్లో రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ దాన్ని పాయింట్ క్షేత్రం అంటారు. అండ్ పాయింట్లో 3 ప్రకారాలు ఉంటాయి: సిలీ పాయింట్, పాయింట్ అండ్ డీప్ పాయింట్. దాని తర్వాత పాయింట్ పక్కనే మనకి కవర్ అండ్ ఎక్స్ట్రా కవర్ ఉంటుంది. సో మేము యూజువలీ కవర్, డీప్ కవర్, ఎక్స్ట్రా కవర్ అండ్ డీప్ ఎక్స్ట్రా కవర్ ఒకటి ఇవన్నీ కవర్ చేస్తాం. యూజువలీ మేము కామెంటరీలో ఇవే చెప్తాం. అండ్ ఇక్కడ ఈ పాయింట్స్లో ఏ షార్ట్స్ ఉంటాయి కవర్ అండ్ ఎక్స్ట్రా కవర్. యూజువలీ మనం ఇక్కడ చాలా డ్రైవ్స్ చూస్తాం. టిపికల్ మన విరాట్ కోహ్లీ లేకపోతే సచిన్ టెండూల్కర్ సార్ది అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ కవర్ డ్రైవ్స్ అన్నీ ఇటువైపే వస్తాయి మన ఫీల్డ్. దాని తర్వాత మనకు వచ్చేసి మిడ్ ఆఫ్ అండ్ లాంగ్ ఆఫ్. యూజువల్లీ ఇలాంటి షాట్స్ ఏమొస్తాయి అంటే, ఎవరు ఇక్కడ మంచిగా ఒక స్ట్రైట్ డ్రైవ్ కొట్టడానికి వెళ్తే షార్ట్స్
సో దాన్ని 2 పేర్లు ఇస్తాం మనం, మిడ్ ఆఫ్ అండ్ లాంగ్ ఆఫ్. లాంగ్ ఆఫ్ ఫీల్డర్ ఎవరు ఎక్కువ బౌండరీ దగ్గర ఉంటారు, అండ్ ఆ తర్వాత మిడ్ ఆఫ్ ఫీల్డర్ ఎవరు ఇన్ ఫీల్డ్ పైన ఉంటారు. సో ఇది వచ్చేసి మనకి ఈ 2 వచ్చేసి మిడ్ ఆఫ్ కూడా ఉంటుంది. యూజువలీ అది టెస్ట్ క్రికెట్లోనే ఎక్కువ వాడతారు, బట్ గుర్తుపెట్టుకోవడానికి ఏమి హామీ ఏంటి లేదు. దాని తర్వాత ఏంటి, ఇప్పుడు ఆఫ్ సైడ్ అయితే మనం మొత్తం కవర్ చేసేస్తాం. ఇప్పుడు లెగ్ సైడ్కి వెళ్ళిపోతాం. ఆ లోపల డెఫినెట్లీ మీకు ఇప్పుడు దాకా మా వీడియో నచ్చితే డెఫినెట్లీ కామెంట్ చేసి చెప్పండి మీకు. సో ఇప్పుడు లెగ్ సైడ్ కూడా మనం ఇటువైపు నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు సపోజ్ ఒక బౌలర్ వచ్చి రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్కి ఓవర్ ద వికెట్ వచ్చి డౌన్ ద లెగ్ సైడ్ బాల్ వేస్తే, లేకపోతే రౌండ్ ద వికెట్ వచ్చి డౌన్ ద లెగ్ సైడ్ బాల్ వేస్తే దాన్ని ఫైన్ లెగ్ గ్లాన్స్ ఆడేసాడని అంటాం యూజువలీ. సో ఆ లెగ్ గ్లాన్స్ ఆడేస్తే యూజువలీ ఆ బాల్ వెళ్ళిపోద్ది డీప్ ఫైన్ లెగ్ క్షేత్రంలో. సో ఇదంతా వచ్చేసి మనకి డీప్ ఫైన్ లెగ్ క్షేత్రం, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. అండ్ దాని తర్వాత పాయింట్ ఎలా ఉందో మనకి ఆఫ్ సైడ్లో, అలానే లెగ్ సైడ్లో మనకు ఉంటుంది స్క్వేర్ లెగ్. సో ఇక్కడ షార్ట్ స్క్వేర్ లెగ్ ఉంటాడు ఒకడు, ఎవరు ఇన్ఫీల్డ్ పైన ఉంటారు. అది యూజువల్లీ మేము యూజ్ చేయం మా కామెంటరీలో, మేము ఎక్కువ డీప్ స్క్వేర్ లెగ్ యూజ్ చేస్తాం. అండ్ ఈ డీప్ స్క్వేర్ లెగ్ తర్వాత మనకు వచ్చేసి డీప్ మిడ్ వికెట్. ఇది అన్నిటికన్నా చాలా ఫేమస్ పొజిషన్, ఎందుకంటే దీనికి ఇంకో పేరు వచ్చేసి కౌ కార్నర్ అని అంటారు. అండ్ యూజువలీ ఈ డీప్ స్క్వేర్ లెగ్ ఇంకా డీప్ మిడ్ వికెట్ దగ్గర షాట్ కొట్టడానికి ఏది యూజ్ చేసుకుంటారు ఆ బ్యాట్స్మెన్లు, అది యూజువలీ పుల్ షాట్స్. సో మన రోహిత్ శర్మ లాంటి పుల్ షాట్స్ అవన్నీ మనం డీప్ స్క్వేర్ లెగ్ నుంచి డీప్ మిడ్ వికెట్ రీజియన్లో చూస్తాం. అండ్ దాని తర్వాత ఆల్సో మన స్వీప్ షాట్ వచ్చేసి ఏది సూర్యకుమార్ యాదవ్ కొడతారు, అదంతా కూడా ఇక్కడ డీప్ స్క్వేర్ లెగ్ నుంచి డీప్ మిడ్ వికెట్ క్షేత్రం. అండ్ విరాట్ కోహ్లీది ఏది స్లాక్ స్వీప్ అని అంటారు, అదంతా డీప్ మిడ్ వికెట్ క్షేత్రంలో అటాక్ చేసుకుంటారు ఆ షాట్తో. సో దీనికి మిగతా వేరే పేరు ఏమని చెప్పాము మీకు, దాని పేరు కౌ కార్నర్. యూజువల్గా మేము కౌ కార్నర్ అన్నాం, డీప్ మిడ్ వికెట్ అని అంటాం. సో అది ఈజీ అనిపిస్తుంది మాకు. అండ్ దాని తర్వాత ఎలా ఆఫ్ సైడ్లో మిడ్ ఆఫ్ అండ్ లాంగ్ ఆఫ్ ఉందో, అలానే ఆన్ సైడ్ పైన కూడా మిడ్ ఆన్ అండ్ లాంగ్ ఆన్ కూడా ఉంటుంది. ఇక్కడ లెగ్ సైడ్ ని ఆన్ ఎందుకు అంటున్నారంటే, ఎందుకంటే లెగ్ సైడ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆన్ సైడ్ క్రికెట్లో. హోపింగ్ మీకు ఈ వీడియో నచ్చింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ టైం ఎప్పుడు మీరు మా కామెంటరీ వింటే ఇంకా కొంచెం ఐడియా వచ్చి మీకు అర్థమవుతుందేమో అని అనిపిస్తుంది. డెఫినెట్లీ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి, కామెంట్ కూడా చేసుకోండి. అండ్ ఇంకొక వీడియో పైన మీ అందరికీ చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్.